తడి బియ్యము మా చేనాన్న మిషన్లో వేసిచ్చారు. ఇంకా అలా అమ్మ బ్యాళ్ళు అయితే రుబ్బుతున్నారు దోశకి. మన మిక్సీ పోయిందిరా, అందుకే ఈ తిప్పలు. అలా ఇంట్లోకి వచ్చేసి ఇలా నీట్గా చేతితోటి మిక్స్ చేస్తున్నారు పిండి మొత్తం. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అమ్మ దోశ చట్నీకి అలా ప్రిపేర్ చేస్తే మనం రోట్లో రుబ్బుతున్నాము. అలా మన చట్నీ రెడీ అయిపోయింది. ఇంక ఇంట్లోకి వచ్చి చూస్తే అమ్మ వేడివేడిగా దోశలు వేస్తున్నారు తినడానికి. ఇంకా అలా వేడివేడి దోశ ప్లేట్లో పెట్టేసుకొని తినేసా. ఈలో బయటకు వస్తే మా జేజీ కొమ్మకున్న గోంగూర విత్తనాలు అన్నీ సపరేట్ చేస్తున్నారు. అలా మా బుడదాని కాడికి వచ్చేసి కొంచెంసేపు మాట్లాడా. ఇంకా ఈవినింగ్ అమ్మ చికెన్ తెప్పించారు. కాస్త చికెన్ పకోడీ చేసుకుంటా అమ్మ అంటే సరే చేసుకో అన్నారు. అందుకని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసా. మ్యారినేషన్ చేసి పెట్టిన చికెన్ ఒక 30 మినిట్స్ పక్కకు వదిలేసి 30 మినిట్స్ తర్వాత చికెన్ పకోడీ అయితే వేయడం స్టార్ట్ చేశాను. అలా మన చికెన్ పకోడీ అవుతుందిరా. ఇంకా అలా అయిన చికెన్ పకోడీలన్నీ తీసేసుకొని పక్కనే గిన్నెలో వేసేసా. మన పకోడీలు ఇన్ని అయ్యాయి. ఇంకా అలా మా అమ్మ చేసిన చికెన్ కర్రీ, చికెన్ పకోడీ, క్యారెట్ ఫ్రై పెట్టేసుకొని తినేసా. దట్స్ ఇట్, బాయ్.